श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। यत्कर्ता जगतां भर्ता संहर्ता महासां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। आदित्योर्कोरविर्भानुर्भास्करश्च दिवाकरः मार्ताण्डः सविता हेलिस्तीक्ष्णां शर्मिहिरो रविः। ఒక సూర్యుండు సమస్త జీవులకుతానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోర్హములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ వృశ్చిక రాశికి శని అష్టమంలో ఉన్నాడు. మరి మార్చి 30 వరకు అష్టమంలోనే ఉంటాడు శని. ఈ శని వల్ల చాలా సమస్యలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు, మరి తను స్వతహాగా చేసుకున్నటువంటి పనుల వల్ల కూడా కొంత బాగా ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాడు. వృశ్చికం అంటే తేలు. ఈ తేలు ఎంత ప్రమాదకరమైంది, మరి దాని పని ఏమిటి? ఎప్పుడు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ కొండితో గోడైనా బెత్తం కొడుతుంది, విషం కక్కుతుంది. దాని పని అది. ఏలుగుంది తొండం కదిలిస్తూనే ఉంటుంది, ఏలుగుని పట్టుకు ఆగుతుంది. అట్లాగే ఈ వృశ్చిక రాశి కూడా అటువంటిది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో కొంత మంచి చెప్పారు, కొంత చెడు చెప్పారు. మిత్రం మైత్రమనూరా లభనూరా అగస్త సౌత్వికం అన్నారు. మిత్రత్వంగా ఉండేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి. కానీ వృశ్చిక రాశికి టైము పూర్తిగా బాగుండనప్పుడు తను బాగుపడబోగా ఇతరులను కూడా నష్టపరిచేటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి ఇతరులను నష్టపరిస్తే వచ్చే పాపం ఇంకా ఎక్కువ కదా. మనం నష్టపడటమే కానీ ఇతరులను నష్టపరచకూడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళకి కేతువు, గురువు తప్పితే ఏ గ్రహం బాగలేదు. గురువు వల్ల చదువుకునే వాళ్ళకి, భార్యాభర్తలకు మాత్రం బాగుంటుంది. మిగతా విషయాల్లో పూర్తిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఈ వైరస్ జ్వరాలు రావడానికి బాగా అవకాశం కనబడుతోంది. అష్టమంలో కుజుడున్నాడు, ప్రాణకంటకుడు అంటారు. అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ శని కూడా అనారోగ్యకారకుడు. కాబట్టి ఏమి ఉండే ఒక్క జలుబే. ఆ జలుబు ఎన్ని మందులు వాడినా తాగదు, దగ్గు తగ్గదు, కళ్ళ తగ్గదు, మరి బాగా ఇబ్బంది పెడుతుంది. మరి ఈ రోగం ఎట్లా అనిపిస్తుందంటే చూసేవాళ్ళకి క్షయ రోగమో ఊపిరితిత్తుల రోగమో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండి, మరి కుజుడికి, శనికి, బుధుడికి, రవికి, శుక్రుడు, రాహు ఈ గ్రహాలన్నిటికీ కూడా జపాలు చేయించుకోవాలి. తర్వాత మీ జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత అర్ధాష్టమంలో శని, అష్టమంలో కుజుడు ప్రాణకంటకుడు, దెబ్బలు వెళ్ళటానికి, యాక్సిడెంట్లు అవటానికి, మరి చాలా ప్రమాదాలు జరగడానికి కూడా బాగా అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా మీ ఇష్ట జరగాన్ని ఎప్పుడూ స్మరణ చేయండి. భగవంతుణ్ణి స్మరిస్తే, దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తే, గుళ్ళోకి పోయిన వాళ్ళు కూడా కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అదిగా చెప్పుకోవాల్సింది. వైదైనా భగవంతుణ్ణి స్మరించాలి. గుళ్ళోకి పోయినప్పుడైనా కొంతసేపు కూర్చొని దేవుణ్ణి స్మరణ చేయాలి. శివాలయానికి వెళ్ళాము, నమశివాయ 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 అనాలి. కృష్ణాలయానికి వెళ్ళాము, నమో నారాయణాయ అని. అట్లా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకున్న దోషాలు పూర్తిగా పోతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. ఈ రాశి పూర్తిగా క్రిటికల్గా ఉంది.
చదువు ఒకటి బాగుంటుంది, మీరు మంచిగా మాట్లాడతారు కానీ మీ మంచి మీకు ఉపయోగపడదు. కాబట్టి మీ జాతకాలు నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. ఎవరికి మీ చేత్తో అప్పిస్తే తిరిగి రాదు. ఏదైనా చీట్లు పాడుకుండే చోట సంతకాలు పెట్టారంటే వాళ్ళు ఎగ్గొడతారు, మీరు ఆస్తులమ్మి కట్టాల్సి వస్తుంది. ఇవాళ వచ్చిన నష్టం సంవత్సరమైనా కూడా 2 ఏళ్ళైనా కూడా బాకీలు తీర్చలేని ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడితే చాలా మంచిది. స్వస్తి. మరి తాను స్వతహాగా చేసుకున్నటువంటి పనుల వల్ల కూడా కొంత బాగా ఇబ్బందులు కలగటానికి అవకాశం ఉంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పేరు పెట్టాడు. వృశ్చికం అంటే తేలు. ఈ తేలు ఎంత ప్రమాదకరమైంది? మరి దాని పని ఏమిటి? ఎప్పుడు కూడా బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ కొన్నితో గోడ మీద బెత్తం కొడుతుంది, విషం కక్కుతుంది. దాని పని అది. ఏనుగుంది తొండం కదిలిస్తూనే ఉంటుంది, ఏనుగును పట్టుకుని ఆగుతుంది. అట్లాగే ఈ వృశ్చిక రాశి కూడా అటువంటిది. కాబట్టి ఈ వృశ్చిక రాశిలో కొంత మంచి చెప్పారు, కొంత చెడు చెప్పారు. మిత్రం మైత్రమనోరా లభనోరా రస్త సౌత్వికం అన్నారు. మిత్రత్వంగా ఉండేటువంటి రాశి ఈ వృశ్చిక రాశి. కానీ వృశ్చిక రాశికి టైం పూర్తిగా బాగుండనప్పుడు తను బాగుపడబోగా ఇతరులను కూడా నష్టపరిచేటువంటి లక్షణాలు ఉన్నాయి. మరి ఇతరులను నష్టపరిస్తే వచ్చే పాపం ఇంకా ఎక్కువ కదా. మనం నష్టపడటమే కానీ ఇతరులను నష్టపరచకూడదు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి పూర్తిగా బాగాలేదు. ఈ రాశి వాళ్ళకి కేతువు గురువు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. గురువు వల్ల చదువుకునే వాళ్ళకి భార్యాభర్తలకు మాత్రం బాగుంటుంది, మిగతా విషయాల్లో పూర్తిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి ఈ వైరస్ జ్వరాలు రావడానికి బాగా అవకాశం కనబడుతోంది. అష్టమంలో కుజుడున్నాడు, ప్రాణకంటకుడు అంటారు. అర్ధాష్టమంలో శని ఉన్నాడు. ఈ శని కూడా అనారోగ్యకారకుడు. కాబట్టి ఏమి ఉండదు, ఒక్క జలుబే. ఆ జలుబు ఎన్ని మందులు వాడినా తాగదు, దగ్గు తగ్గదు, కళ్ళ తగ్గదు, మరి బాగా ఇబ్బంది పెడుతుంది. మరి ఈ రోగం ఎట్లా అనిపిస్తుందంటే చూసేవాళ్ళకి క్షయ రోగమో ఊపిరితిత్తుల రోగమో అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉండి మరి కుజుడికి, శనికి, బుధుడికి, రవికి, శుక్రుడు, రాహు ఈ గ్రహాలన్నిటికీ కూడా జపాలు చేయించుకోవాలి. తర్వాత మీ జాతక రీత్యా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. తర్వాత అర్ధాష్టమంలో శని, అష్టమంలో కుజుడు ప్రాణకంటకుడు, దెబ్బలు తగ్గటానికి, యాక్సిడెంట్లు అవటానికి, మరి చాలా ప్రమాదాలు జరగడానికి కూడా బాగా అవకాశం ఉంది. కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఎప్పుడు కూడా మీ ఇష్ట జరగాన్ని ఎప్పుడూ స్మరణ చేయండి. భగవంతుణ్ణి స్మరిస్తే, దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి పూజిస్తే, గుళ్ళోకి పోయిన వారు కూడా కొంతమంది కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. అదిగా చెప్పుకోవాల్సింది. వైదైనా భగవంతుణ్ణి స్మరించాలి. గుళ్ళోకి పోయినప్పుడైనా కొంతసేపు కూర్చొని దేవుణ్ణి స్మరణ చేయాలి. శివాలయానికి వెళ్ళాము నమశివాయ 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 అనాలి. కృష్ణాలయానికి వెళ్ళాము నమో నారాయణాయ అని. అట్లా ఆ దేవుణ్ణి స్మరిస్తూ ఉంటే మనకున్న దోషాలు పూర్తిగా పోతాయి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. ఈ రాశి పూర్తిగా క్రిటికల్గా ఉంది. చదువు ఒకటి బాగుంటుంది, మీరు మంచిగా మాట్లాడతారు కానీ మీ మంచి మీకు ఉపయోగపడదు. కాబట్టి మీ జాతకాలు నష్టపడటానికి బాగా అవకాశం ఉంది. ఎవరికి మీ చేత్తో అప్పిస్తే తిరిగి రాదు. ఏదైనా చీట్లు పాడుకుండే చోట సంతకాలు పెట్టారంటే వాళ్ళు ఎగ్గొడతారు, మీరు ఆస్తులమ్మి కట్టాల్సి వస్తుంది. ఇవాళ వచ్చిన నష్టం సంవత్సరమైనా కూడా 2 ఏళ్ళైనా కూడా బాకీలు తీర్చలేని ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్త పడితే చాలా మంచిది. స్వస్తి.